వెళ్ళిన తర్వాత ఒక్కసారి నేను ఈవెన్ చాలా మనకి క్యూరియస్గా ఉంటుంది కదండి పెళ్ళైన తర్వాత. ఇక్కడ మేము దసపల్లాకి వచ్చేసామన్నమాట లంచ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే నార్మల్ లంచ్, క్యాజువల్ లంచ్. మేమైతే నేను చిన్ను థాలీ తీసుకున్నాము, వెజ్ థాలీస్. వాళ్ళు బిర్యానీ అండ్ ఫిష్ ఒకటి కొరమీన్ ఫిష్ అనమాట, అది చెప్పుకున్నారు ఫ్రై. అయితే నేను ఫస్ట్ బర్త్డేకి అక్కడ దుబాయ్ వెళ్ళిన తర్వాత, ఎవరైనా కొత్తగా పెళ్ళయి మనం ఫస్ట్ టైం హస్బెండ్ని కలిసి ఉంటున్నామంటే చాలా క్యూరియస్గా ఉంటుంది. ఇంకా అప్పుడు ఏజ్ ఏం తెలియదు కదా, ఇంట్లో మనకి ఏంటంటే అత్తయ్య వాళ్ళు చెప్పినా మనం అసలు లైట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు నేను ఏం చేశానంటే బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాను అనమాట. మా హస్బెండ్కి తెలీదు. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా బెలూన్స్ కట్టి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చానమాట, మొత్తం బర్త్డే ప్లాన్. అయితే నాకైతే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఆ రోజు బర్త్డే క్యాజువల్గా కేక్ కట్ చిన్ను కేక్ కూడా కట్ చేయరు. చెప్తున్నాను కదా, బర్త్డే అన్న సంగతే గుర్తుపెట్టుకోరనమాట మేము. సో అయితే ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి, ఆ నైట్ అయిపోయిన